హలో అండి, వెల్కమ్ టు లక్ష్మీ టేస్టీ కిచెన్. ఈరోజైతే సరికొత్త చట్నీ అయితే చూపించిపోతున్నానండి. దోశకు కానీ ఇడ్లీకి కానీ దేనికైనా బాగుంటుంది. రెగ్యులర్ చట్నీస్ చేసి విసిగిపోయి ఉంటారు కదా, ఇలా ఒకసారి ట్రై చేయండి. మరి ఎందుకు ఆలస్యం, ప్రాసెస్ చూసేద్దాం రండి. ఒక బాండిల్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 5 స్పూన్లు శనగగింజలు, 2 స్పూన్లు పచ్చెనపప్పు, 2 స్పూన్లు ఉద్దిపప్పు వేసుకొని కొద్దిగా బాగా దోరగా వేయించుకోవాలండి. మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా దోరగా వేయించుకోవాలి. పచ్చెనపప్పు ఉద్దిపప్పు మాత్రం ఏమాత్రం మాడిపోకూడదండి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. సేమ్ బాండిల్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక టమోటా ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఒక 6 టమోటాలు అయితే పీసెస్ కట్ చేసి వేస్తున్నానండి. 8 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఒక 2 రెబ్బలు చింతపండు వేసుకోవాలి. ఎక్కువ వేయకూడదండి, పులుపు వచ్చేస్తుంది. మొత్తం బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు వేగించుకోవాలి. మీ రుచికి తగ్గట్లు సాల్ట్ వేసుకోవాలి. 1.5 స్పూను కారం వేస్తున్నాను. స్పూన్ కూడా చూపిస్తానండి. ఈ స్పూన్తో అయితే 1.5 స్పూన్ కారం పడిందండి. కొద్దిగా ఎక్కువే పడుతుంది టమోటా కాబట్టి. మొత్తం బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు వేగించుకోవాలి. చూడండి, ఇంత మటుకు వేగితే చాలు, ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, పచ్చెనపప్పు, ఉద్దిపప్పు ఇందులో వేసుకోవాలి. ఒక 1/2 స్పూను జీలకర్ర వేసుకొని బాగా వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఫైన్ పౌడర్ మాదిరిగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న టమోటా, వెల్లుల్లి, చింతపండు ఉంది కదండి, ఆ పేస్ట్ అంతా ఇందులో వేసుకొని కొద్దిగా ఒక లిటిల్ బిట్ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే అండి, చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. బాండిల్లో ఆయిల్ వేసుకొని 1 స్పూను జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు చిటపటలాడిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకొని ఒక ఎండుమిరపకాయ గిల్లి వేయాలండి. కరివేపాకు వేసుకొని పోపు బాగా వేగించుకొని చట్నీలో వేసుకోవడమే అండి. ఈ పోపుని చట్నీలో వేసేసేయాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈ చట్నీ చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. రెగ్యులర్ చట్నీస్ తిని బోర్ కొట్టేసి ఉంటుంది కదా, దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ ఎటువంటి బోర్ కొట్టదు. చాలా బాగుంటుందండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో పెట్టండి. ట్రై చేసి క్రిస్పీగా ఒక దోశ వేసుకొని దానికి చట్నీ పూసుకునేసి 2 సైడ్స్ నెయ్యి రాసుకొని తింటే దోశ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ లైక్, షేర్.